హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మా హిస్టరీ ఫ్యాక్ట్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ చరిత్రలోని కొన్ని రహస్యాలు వందల సంవత్సరాలు గడిచినా ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎన్నో పరిశోధనలు చేసినా కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ప్రపంచంలోని ఇప్పటికీ పరిష్కారం కాని 5 చారిత్రాత్మక రహస్యాల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈరోజు అలాంటి 5 అద్భుతమైన చారిత్రాత్మక రహస్యాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈస్టర్ ఐలాండ్ విగ్రహాలు. ఈ ఈస్టర్ ఐలాండ్ విగ్రహాల గురించి మనము ఫస్ట్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని 5 అద్భుత చారిత్రాత్మక రహస్యాల గురించి చెప్తున్నాను. అందులో ఫస్ట్ ఈస్టర్ ఐలాండ్ విగ్రహాలు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈస్టర్ ఐలాండ్లో దాదాపు 900 భారీ రాతి విగ్రహాలు ఉన్నాయి. వీటిని మోయ్ అని పిలుస్తారు. కొన్ని విగ్రహాలు 10 మీటర్ల ఎత్తు, 80 టన్నుల బరువు ఉంటాయి. వేల సంవత్సరాల క్రితము భారీ యంత్రాలు లేకుండా వీటిని ఎలా తయారు చేశారు, ఎలా తరలించారు అనే ప్రశ్న ఇప్పటికీ ఆసక్తికరంగానే ఉంది. పరిశోధనల అభిప్రాయం ప్రకారము చెక్క దొంగలు తాళ్ళు సహాయంతో తరలించి ఉండవచ్చని అది పూర్తిగా నిరూపించలేదు. అసలు ఈ విగ్రహాలు ఇక్కడికి ఎలా వచ్చాయని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సెకండ్ది స్టోన్హెంజ్. ఇంగ్లాండ్లోని స్టోన్హెంజ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటి. ఈ రాళ్లపై కొన్ని 25 టన్నుల బరువు ఉంటాయి. అవి వందల కిలోమీటర్ల దూరం నుంచి తీసుకువచ్చినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. దీన్ని ఎందుకు నిర్మించారు? ఖగోళ పరిశీలన కోసమా, మతపరమైన కార్యక్రమాల కోసమా, లేక మరేదైనా కారణమా అనే విషయం ఇంకా పూర్తి కాలేదు. అసలు ఇది ఎందుకు నిర్మించారో కూడా ఇంకా పూర్తిగా తెలియలేదు. థర్డ్ది నాజో లయన్స్. పెరదేశంలోని ఎడారులు, పక్షులు, కోతులు, సాలెడు వంటి భారీ ఆకారాలు నేలపై గీసినట్లు కనిపిస్తున్నాయి. వీటిని భూమి మీద నుంచి చూడటం కష్టం, కానీ ఆకాశం నుంచి చూస్తే మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని ఎందుకు రూపొందించారు? దేవతల కోసమా, ఖగోళ శాస్త్ర కోసమా, లేదా మతపరమైన కారణాల కోసమా అనే ప్రశ్న ఇప్పటికీ ఖచ్చితంగా సమాధానం లేదు. ఇలాంటి ప్రపంచంలోని కొన్ని చారిత్రాత్మక విషయాలు, రహస్యాలు అనేవి మన ప్రపంచంలో ఉన్నాయి. వీటిని ఇప్పటికి కూడా ఇంకా కనుక్కొనలేదు. ఫోర్త్ది సింధు నాగరికత. అసలు ఈ సింధు నాగరికత ఎలా అవలంబించింది, అసలు ఎలా మాయమైపోయింది అనేది మనకిప్పటికి కూడా చాలా రహస్యంగా ఉంటుంది. సింధు లోయ నాగరికత ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి. మొహంజర్ అరప్ వంటి నగరాల్లో అద్భుతమైన ప్రణాళికలతో నిర్మించబడ్డాయి. సింధు నాగరికత ఇప్పటి నుండి కాకుండా అప్పుడే చాలా పట్టణాల నాగరికతగా నిర్మించబడింది. అప్పుడే సింధు నాగరికతే డ్రైనేజ్ సిస్టమ్ అంతా చాలా బాగుండేది. అంత ప్రసిద్ధమైన సింధు నాగరికత ఎందుకు అంతరించిపోయింది? వరదల వలన, వాతావరణ మార్పుల వలన, నదులు దిశ మారడమా అనే విషయం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఫిఫ్త్ది అట్లాంటిస్ నగరం. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో ఒక గొప్ప ద్వీపరాజ్యము గురించి వివరించాడు. అది ఏమిటంటే అట్లాంటిస్. ఆ నగరము సముద్రంలో మునిగిపోయిందని కథలు చెప్తాయి. అయితే ఇప్పటికి వరకు అట్లాంటిస్ నిజంగా ఉందని నిరూపించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అందుకే అది ఇప్పటికీ చరిత్రలో గొప్ప రహస్యాల్లో ఒకటిగా ఉంది. ఫ్రెండ్స్, ఈ 5 రహస్యాల్లో మీకు ఏది ఎక్కువగా ఆశ్చర్యంగా అనిపించింది?
కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చరిత్ర వీడియోల కోసం హిస్టరీ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మరో ఆసక్తికరమైన చరిత్ర కథను కోసం కలుద్దాము. ధన్యవాదాలు.